హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదువుతారు బిగ్గరగా. విజ్ఞాపన చేయటానికి నిరంతరం జీవిస్తున్నాడు. బాగేనండి. సంపూర్ణముగా అక్కడి నుంచి చదవాలి. వారిని సంపూర్ణముగా రక్షించటానికి ఉంది. కానీ దేశంలో ఎన్నో ఘోరాలు అఘోరాలు భయంకరమైన శపించబడినటువంటి పరిస్థితులు దేశంలో భయంకరంగా జరుగుతున్నాయి. నిజమైనటువంటి స్వతంత్రత, నిజమైనటువంటి విడుదల కలిగిందని, సంపూర్ణముగా వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వచ్చి వారికి సంపూర్ణమైనటువంటి రక్షణ కలుగజేస్తున్నాడంట. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేడు మారు మనసు పొందినటువంటి వారిలోనే, బాప్తిజం పొంది రక్షించబడి చర్చికి వచ్చి పోతున్నటువంటి వారిలోనే మనస్సాక్షిని చంపుకొని దేవునికి వ్యతిరేకంగా చాలా హేయంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు. అటువంటిది ఏ విధమైనటువంటి ప్రభు దగ్గరికి రాకుండా లోకంలో అనేకమైనటువంటి దుష్టుని ప్రేరేపణల ప్రకారంగా నడుచుకుంటూ కొనసాగించబడుతూ ఏదో వారు తెల్లోళ్ళు వెళ్ళిపోయారని, మాకు సంపూర్ణమైన విడుదల కలిగిందని సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వారిని ఆయన నిశ్చయముగా సంపూర్ణముగా ఆయన రక్షించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. ఈ రక్షణలో ఒక సంపూర్ణమైనటువంటి విడుదల, చెప్పండి, సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన సమాధానం, సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని యేసుక్రీస్తు ద్వారా కలుగు చేయునుగాక. ఈ రక్షణ పొందుకున్నటువంటి వారిలో ఏం కలుగుతుంది, ఏముంటది, ఎలాగా ఉంటారు వాళ్ళు అని అంటే, ఓ సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. ఓ సంపూర్ణమైన సమాధానంతో ఉంటారు. ఓ సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ. వాళ్ళల్లో పాప బంధకాలు, వ్యసనపు బంధకాలు ఇవన్నీ తొలగిపోయి ఒక పరిపూర్ణమైనటువంటి సమాధానముతో, విడుదలతో వాళ్ళు స్వేచ్ఛగా కొనసాగించబడతారు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 17వ అధ్యాయం 16-19 వచనాల వరకు చదువుతారు. కుష్ఠరోగులు, లూకాసు వార్త 17వ అధ్యాయం 16 నుంచి బిగ్గరగా ఒక్కసారి మళ్ళీ చదువుతురు. యోహాను సువార్తమానం చదువు, అదే చదువు ఒకసారి గొప్ప శబ్దముతో. ఆడు వేలు పెట్టుకోవాలి అక్కడ. దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ వచ్చారట. ప్రియ సహోదరి సోదరులారా, చదివితే ఈ లోకంలో వాళ్ళు జీవిస్తున్నారు, కుష్టి వ్యాధి చేత బాధించబడుతున్నారు, కుష్టి రోగంతో వేధించబడుతున్నారు. బాగైన కుష్టి రోగంతో, కుష్టి వ్యాధి చేత వేధించబడుతూ బాధించబడుతున్నారు. ఈ సమాజం ఏం చేసింది? వారిని రక్షించారా? వారిని బాగు చేశారా? వారిని విడిపించారా?
వాళ్ళని ఆదరించారా, వాళ్ళని ఓదార్చారా అంటే కాదండి. ఏం చేశారంటే ఊరిలో నుంచి ఊరి వెలుపడికి తరిమి కొట్టేశారు వాళ్ళని. ఊరిలో నుండి ఊరి వెలుపడికి తరిమి కొట్టేసి ఊరు బయట బతకండి, మీ రోగాలు మాకు వస్తాయని. ఇంకా ఏం చెప్పాలనండి, ఒక 30 ఏళ్ళ వెనకాల చూస్తే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్ళు అడిగితే ఒక పేదవాడు ఎలా చేసేవాళ్ళు తెలుసా? అలాగే ఇంట్లో నుంచి గ్లాస్ తీసుకొచ్చి అలా చేతికిచ్చి నీళ్లు తాగు అని చెప్పరు. వాళ్ళు అంత ఎత్తులో ఉండి మెట్ల మీద గుమ్మంలో కింద ఉన్నటువంటి వాడు దోషిట పడితే ఆ దోషిట్లోకి పోసేవాళ్ళు. అంత దూరంగా అంటు వ్యాధిలాగా. తన ఇంట్లో పనివాడే, తన పని చేసేవాడే, తనకి పాలు పితికేవాడే, ఏంటి తన ఇంట్లో పంట కోసేవాడే, తన ఇంట్లో ధాన్యం తెచ్చేవాడే, ఏంటి నాటి వృద్ధి చేసి దాన్ని రాల్పి దాన్ని మిషన్ కేసి ఏంటి మళ్ళీ దాటిని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పోషించేవారే. కానీ వాళ్ళకి కొంచెం నీళ్లు అడిగితే ఏం చేసేవాళ్ళు తెలుసా? దోషిట్లో పోసారు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా. ఈ 10 మంది కుష్టి రోగుల్ని దేశములోను రాష్ట్రములోను అనేక ఈ 10 మంది కుష్టి రోగులు బైబిల్లో స్పష్టంగా దేవుడు ఎందుకు వ్యక్తపరిచి రాశాడు అని అంటే, ప్రియ సహోదరి సహోదరులు చాలా మంది ఉన్నారు, కానీ సమాజము ఇలా ఉంది అని వ్యక్తపరచడానికి దేవుడు చూపించడానికి చేసి రాశాడు. అనేకులు ఈ రోజున కుళ్ళు బట్టి కుష్టి పట్టిన సమాజం, ఆ సమాజంలో మనిషికి మధ్య మమత సమతలు ఆప్యాయతలు అనురాగాలు లేకుండా భయంకరమైనటువంటి విపేక్షలు విభేదాలు భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల మధ్య మనుషులకు మధ్య కొనసాగించబడుతున్నారు. వీరు కుమిలిపోయి నలిగిపోయి అందరూ త్రోలు వేశారని, అందరు గెంటి వేశారని, అందరూ వాళ్ళని బాధించారని యేసుక్రీస్తుని గురించి విన్నారట. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి విన్నారట. తిన్నగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి బతుకుడా మమ్మల్ని ఇలాగా గెంటి వేశారయ్యా, కులం నుంచి, మతం నుంచి, గ్రామం నుంచి, పట్టణాల్లో నుంచి మమ్మల్ని దూరం చేసి మా బ్రతుకులు మేము ఎక్కడ తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితులుగా ఉన్నాం అని యేసయ్యకి వాళ్ళ బాధను వ్యక్తపరిచి చెప్పుకుంటూ ఉన్నారు. యేసయ్య అంటాడు, మీరు వెళ్ళి మీ యాజకులకి కనపరుచుకొని రండి, మీ పాస్టర్ల దగ్గరికి వెళ్ళండి, మీ పాస్టర్ల దగ్గరికి వెళ్ళి మీ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకొని రండి అని ప్రభు చెబుతున్నాడు. ప్రభు చెప్తూ వాళ్ళని పంపిస్తూ ఉండగాని వాళ్ళు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి వెళుతూ ఉన్నారో ఆ 10 మంది మొత్తం శుద్ధులైపోయారంట. చప్పలు కొడదామా గట్టిగా? ఆ 10 మందులు మొత్తం కూడా ఆ కుష్టి వ్యాధి యావత్తును తొలగించబడి ఒక గొప్ప విడుదల స్వతంత్రత కలిగింది వాళ్ళలో. వెళుతూనే ఉన్నారు, ఒక గొప్ప విడుదల కలిగిందంట. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఆయన ఎవరు? సంపూర్ణముగా చెప్పండి, ఆయన ఎవరు? సంపూర్ణముగా రక్షించుటకు శక్తిగల దేవుడు. చెప్పండి, ఆయన ఎవరు? సంపూర్ణముగా. ఇది రిపబ్లిక్ డే కాబట్టి సంపూర్ణముగా విడుదల వచ్చిందని అనుకుంటున్నారు. సంపూర్ణమైన విడుదల రక్షణ ఎవరి ద్వారా కలుగుతుందంటే యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. యేసుక్రీస్తు వలన మాత్రమే కలుగుతుంది. సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన ఆనందం, సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన సమాధానం, సంపూర్ణమైన సౌఖ్యత యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ రోజున చాలా మందిలో ఇంకా ఈ కుష్టి రోగుల్లాగా కుళ్ళు పట్టి కుష్టి పట్టినటువంటి కుష్టి రోగుల్లాగా
దేశంలో, రాష్ట్రంలో ఏంటి మతాలకు మధ్య, మనుషులకు మధ్య ఏంటి మనిషికి మధ్య ఏంటి వీధుల్లో, ఒకే ప్రాంతంలో ఒకే చోట ఉంటూ ఒకరికొకరి మధ్య కుస్తూ ఏంటి కుళ్ళు పట్టినటువంటి అనుభవాలు. ఆఖరికి క్రైస్తవుల్లో కూడా ఏంటి ఒక నిజమైనటువంటి ఆప్యాయతలు, అనురాగాలు, మమతలు, ప్రేమలు ఏంటి అనురాగాలు లేనిటువంటి అనుభూతులు. ఒకటే కుటుంబంలో ఉంటున్నారు, ఒకటే ఫ్యామిలీలో ఉంటున్నారు, ఒకటే అన్నదమ్ముల మధ్యలో ఉంటున్నారు, ఒకటే తల్లి కొడుకులు, తండ్రి కొడుకులే ఏంటి, ఒకటే తల్లి కూతుళ్ళే ఏంటి. కానీ ఒకరికి మధ్య సమాధానం లేదు, ఏంటి స్వేచ్ఛ లేదు, విడుదల లేదు, సంపూర్ణమైన రక్షణ లేదు. కారణం ఏంటంటే హేయమైనటువంటి క్రియల వలన, దుష్ట సాంగత్యాల వలన, దుష్ట నడవడిక వలన చాలా మంది ఈ రోజున ప్రియ సహోదరి సోదరా దుష్టుడు పని చేస్తున్నాడు. కనుక దేశంలో దుష్టుని క్రియలన్నిటినీ యేసు క్రీస్తు నామములో లయపరచబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో లయపరచబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. ఈ 10 మంది కుష్టి రోగుల్లాగా ఎంతో మంది ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారు అని అంటే ఏంటి, కుళ్ళు పట్టిన కుష్టు పట్టినటువంటి సమాజము ఏంటి. అలాగనే ఏంటి ఒకరికొకరి మధ్య భయంకరమైనటువంటి విభేదాలలో ఏంటి ఒకరిని నాశనం చేసుకునేటట్లుగా, ఒకరిని బాధ పెట్టుకునే విధముగా, ఒకరిని బాధించేటువంటి విధముగా ఏంటి వారి కడుపు నింపుకోవడం కోసము ఇతరుల కడుపును కొట్టి ఏంటి, అది ఎవరైనా బంధువని లేదు, అన్నని లేదు, తమ్ముడని లేదు, అక్కని లేదు, చెల్లెని లేదు, ఏంటి ఎవరని లేకుండగా ఏంటి స్వార్థము పెరిగిపోయి నిస్వార్థమైనటువంటి జీవితము లేకుండగా చాలా మందిలో ప్రియ సహోదరి సోదరా ఈ విధమైనటువంటి అనుభవాలలో కొనసాగుతున్నారు. ఆయన మనల్ని ఏంటి ఏ విధంగా రక్షించాడంటే సంపూర్ణముగా. హల్లెలూయా. చెప్పండి ఎలాగా, అందరు సర్వే చెప్పండి ఎలాగా, సంపూర్ణముగా. ఇంకా మీలో ఏమైనా ఉందంటే యేసయ్య కార్యం మీలో జరగలేదని అర్థం, రక్షణ జరగలేదు మీలో. ఇంకా ఇటువంటి కుళ్ళు పట్టినటువంటి సమాజం లాగా కుళ్ళు పట్టిన కుష్టు పట్టిన అనుభవాలతో కొనసాగుతున్నారనుకోండి. ఏంటి అనుభవాలు అనంటే చాలా మందిలో కుళ్ళు, కుతంత్రాలు, దుష్ట ఆలోచనలు, భయంకరమైనటువంటి కోపాలు, ద్వేషాలు, అసూయలు, కలహాలు, ఇవన్నీ దుష్టుడి ద్వారా కలుగుచున్నాయి, రేపబడుతున్నారట. ఇవి యేసుక్రీస్తు రక్తం మన కోసం చిందించబడింది, యేసుక్రీస్తు రక్తం మన కోసం ఒలికించబడింది. ఆయన మనలను సంపూర్ణముగా రక్షించాడు. ఆ రక్షించబడినటువంటి ఆ చక్కటి అనుభవంలో ప్రభు సన్నిధిలో మనం కొనసాగించబడి ఒక స్వేచ్ఛలుగా అనేకులకి మనం ఒక మాదిరిగా నిలిచి వారిని కూడా ఈ ఆనందంలోనికి, ఈ సమాధానంలోనికి, ఈ సంతోషంలోనికి, యేసు క్రీస్తు రక్తములోనికి వారిని మనం నడిపించబడదుముగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. అన్నట్టు మీకు చెప్పలేదు కదా, వచ్చే ఆదివారం ప్రభు బల్లారాధన. చెప్పండి, వచ్చే ఆదివారం శనివారం 1వ తారీఖు వచ్చింది. చెప్పండి, శనివారం 1వ తారీఖు వచ్చింది. అందరూ ఆడికి వచ్చేయండి. వాగ్దానపు మెసేజ్ చెప్పను కానీ హెడ్లైన్స్ ఇచ్చి కాసేపు మనం శుద్ధీకరించుకుంటూ వాగ్దానాన్ని చూసుకొని వచ్చేయచ్చు. వేరే ఒకరు పెడదాం అనుకున్నాను కానీ వాగ్దానం కూటం కాబట్టి తప్పక అందరూ ఆడుంటే బాగుంటుంది. తప్పనిసరిగా వచ్చే శనివారం రాత్రి 1వ తారీఖు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా అందరూ ఆడ పాలు పొందాలి. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. శుక్రవారం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది, నేనే వచ్చి జరిపిస్తున్నాను. తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనలో పాలు పొందండి. ఉపవాస ప్రార్థన ద్వారా అనేక బంధకాలు, అనేక శాపాలు కొట్టివేయబడతాయి. హల్లెలూయా.
ఏంటి అనేకమైనటువంటి వేదన, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా తొలగించబడతాయి. తప్పనిసరిగా శుక్రవారం ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. తప్పనిసరిగా పాలు పొందండి, దైవ ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ఒక్కడ మాత్రం యేసుక్రీస్తుని ఎత్తుకుంటూ వస్తున్నాడట. ఒక్కడ మాత్రం యేసుక్రీస్తుని ఎత్తుకుంటూ వస్తున్నాడు. యేసయ్య అంటాడు బాధతో, ఆ 9 మంది ఎక్కడా అని అడుగుతున్నాడు. వాళ్ళ గురించి నాకు తెలియదయ్యా, నేనైతే నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చప్పలు కొడతామా గట్టిగా? కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలా మందిలో కృతజ్ఞత భావం, అనురాగం, కృతజ్ఞత మనస్సు అనేది ఉండదు. కృతజ్ఞత అని అంటే దేవా స్తోత్రం, స్తోత్రం అని పెదవుల్లో నుంచి వచ్చే ఒక మాట కాదు. ఆ మాటకు ఒక క్రియాపూర్వకమైనది ఉండాలి. హల్లెలూయా. ఎన్ని ఘనకార్యాలు దేవుడు చేస్తున్నా చాలా మంది గుడ్డివాళ్ళు లాగా ప్రవర్తిస్తున్నారు. ఎన్ని మేలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, నిన్ను ప్రతి విషయంలో నీ పనుల్లో తోడుగా ఉంటున్నాడు, నీ ప్రయాణంలో కాపుదాలు ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎంతో కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఆయన్ని గొప్ప శబ్దముతో దేవుని మహింపరిచారంట. చెప్పండి ఎలాగంట? చెప్పండి, స్వరమే చెప్పండి, ఎలాగంట? మరి నీ ఇంటికాడ ఒక గొప్ప కూడికి పెట్టి గొప్ప శబ్దముతో దేవుని స్తుతించాలా లేదా? వాస్తవానికి మన మినిస్ట్రీలు అన్ని చోట్ల సేవకుని బతిమలాడుకుంటూ ఉంటారు. అయ్యా ప్రార్థన కూటం పెట్టండి అయ్యా, మా ఇంటికాడ అయ్యా ప్రార్థన కూటం, కృతజ్ఞత కూటం పెట్టండి అయ్యా అని అది సేవకుల్ని మమ్మల్ని బతిమలాడుకుంటారు విశ్వాసం. కానీ ఇక్కడేంటో సేవకులుగా నేనే బతిమలాడుకుంటా, నాన్న కూటం పెడదామన్నా ఈ వారం ప్లీజ్ అన్న, ఇవాళ వద్దులే, ఈ వారం వద్దులే అని భయంకరంగా నాకు మొహమాటం లేకుండా ఈ వారం కుదరదులే, మాకు కుదరదు. ఏ అన్నా కూటం పెడదాం ప్లీజ్ అన్న. ప్రియ సహోదరి సోదరా, ఎందుకనంటే మీ మీదకు కృతజ్ఞత లేనటువంటి ఆ నష్టం అనేది మీ మీదకి రాకుండా నేను అడ్డుగా నిలబడి, మీ ఫ్యామిలీకి అడ్డుగా నిలబడి కృతజ్ఞత కూటం పెడదాం, కృతజ్ఞత కూడికి పెడదాం, ప్రభుని గొప్పగా మహింపరుద్దామని బతిమలాడుకుంటూ గత 3 మాసాలు ప్రతి ఇంటి దగ్గర ఏర్పాటు చేశాను. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు, వాళ్ళు గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహింపరిచారట. చెప్పండి, ఏం చేశారట? సంఘం ఏం చేయాలంటే, నువ్వేం చేయాలంటే ప్రతిరోజు ప్రతి దినం గొప్ప శబ్దంతో దేవుని స్తుతించి మహింపరచాలి. లోకములో నుంచి నన్ను సంపూర్ణంగా విడిపించావు, పాపముల నుంచి విడిపించావు, వ్యాధుల్లో నుంచి విడిపించావు అయ్యా, కష్టాల్లో నుంచి విడిపించావు, కన్నీళ్లలో నుంచి విడిపించావు, ఈ వ్యాధిల్లో నుంచి విడిపించావు, మరణ భయాల్లో నుంచి, మరణ పరిస్థితుల నుంచి నన్ను విడిపించావని గొప్ప శబ్దంతో స్తుతించాలి దేవుణ్ణి. కొన్ని చర్చిల్లో గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తూ మహింపరుస్తున్నారు అనుకుంటే, ఏ నోరుమై అరవగాకి, ఇక్కడ అరవకూడదు అంటారు, సైలెంట్గా ఉండాలంటారు. కొంతమంది నోటికి స్తోత్రం, స్తుతి అనే మాటే రాదు. ఎందుకనంటే యేసన్న గారు చెప్తాడు, వాళ్ళ నోటిని ఎప్పుడు సాతాను బంధించేసే ఉంటాడంట. ఎప్పుడైనా చూడు అలాగ పెవికికేసిన నోరులాగా ఇట్లా మూసుకునే ఉంటారు అని. హల్లెలూయా. కనీసం కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, లేదా నిద్రపోయేటప్పుడు, నిద్ర నుంచి లేచేటప్పుడు, పని నుండి వచ్చేటప్పుడు, పనికి పోయేటప్పుడు ప్రభా స్తోత్రం నైనా, ఏదన్నా నీ కళ్ళ ముందు అపాయం కనపడి ప్రభా స్తోత్రం నైనా కాపాడు తండ్రి స్తోత్రం అనే మాటే రాదు కొంతమందికి. అప్పుడు చూసిన పెవికిక్కేసి కనిపించిన వాళ్ళు నోరులాగా అలాగా బిగించుకుని ఉంటూ ఉంటారు. అదేంటంటే సాతాను వాళ్ళని బంధించేసాడట. స్తుతిస్తే వీళ్ళు ఎక్కడ బాగుపడతారనని సాతాను బంధించేసాడట. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే సాతాను ఇలా దేవుని స్తుతింపనివ్వడని ఎలాగ తెలిసిందంటే,
కోవిల్గుంట్ల అనే ప్రాంతంలో మన నంద్యాల బ్రాంచ్ అది ఏంటి, అక్కడ నేను సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఉదయకాలాన్ని ఒక సహోదరి తల్లిగారు వచ్చారు. ఎందుకు వచ్చారనంటే ఆమెకి కొంచెం ఒళ్ళు నొప్పులు, తర్వాత ఒకటే ఆవులింతలు వస్తున్నాయట. ఆవిడే వచ్చింది. అంతకుముందు ఏం జరిగిందంటే వాళ్ళ ఇంటికి విజిటింగ్కి పోయాం మేము. ఆమె అన్ని ఆచారాలు చేస్తూ అన్ని పద్ధతులు చేస్తుంది. పండగ వెళ్ళిపోయింది, చేయాల్సిన అన్ని చేసిందంట. ఆ సాయంకాలానికి అటాక్ అయింది దురాత్మకి. తెల్లారు పొద్దుగా లేచి వచ్చింది. అన్నయ్య ఒకటే ఆవులింతలో రాత్రి అంతా నిద్ర పట్టలేదు, కళ్ళు ఎర్రబడిపోయినాయి. ఏంటి, నాకు అసలేదు నెమ్మది లేదు, అనిపించట్లేదు అంట. సరే చర్చిలో పద అని చెప్పి చర్చిలోకి తీసుకెళ్ళి ఏంటి ప్రార్థన చేస్తుంటే ఆమె ఒకటే ఏమంటుంది తెలుసా, వదలరా నన్ను అంటుంది. ఇందాకేమో అన్నయ్య అంది నన్ను, ఇప్పుడేం వదలరా అంటుంది. హల్లెలూయా, వదలరా నన్ను అంటుంది. వారి తండ్రి, ఏంది మరియక్క ఏమైంది నీకు అంటే, మరియక్క ఎవర్రా అంటుంది. ఓహో ఇది అటాక్ అయింది అనుకొని ఏంటి ఒకసారిగా గర్దించి బిగ్గరగా ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఆ చర్చిలోని మంటలని ఏంటి డొలుకొని ఏడుస్తుంది. ఒకటి బోరు మంట. ఆ ప్రార్థన చేసేటప్పుడు అంటున్నాను నేను, ఏయ్ హల్లెలూయా చెప్పు, యేసు రక్తం చెప్పు, ప్రైజ్ లార్డ్ చెప్పు అని అంటే, నేను అననురా ఆ మాట, నాకు ఒళ్ళు మండుతుంది అంటుంది. చెప్పండి ఏమంటుంది, నేను అననురా, నన్ను రా అంటుంది. ఏంటి పాస్టర్ని రా అనే వాళ్ళంతా దైవం అన్నమాట, దురాత్మ ఉంది వాళ్ళలో అని అర్థం. ఏంటి నేను అనను రా అంది. ఓహో పట్టింది దీనికి బాగా అనుకొని గర్దించినప్పుడు ఇంకా కింద పడి డొల్లాడి ఏడుస్తుంది. మొత్తం మీద కాసేపుడికి వెడలిపోయి ఏంటి అలాగా లేచి డ్రెస్ సరి చేసుకొని ఏంటి అలా కూర్చొని ఉంటే కళ్ళు దుడుచుకుంటుంది, ఎంటికలు సరి చేసుకుంటూ ఉంటే నాకు టెస్ట్ చేసుకున్నాను అనమాట. ఏంటి ఏమిలో దయ్యం పోయిందా ఉందా అని తెలుసుకోవటానికి. మరి ప్రైజ్ లార్డ్ చెప్పు అని అంటే, స్తోత్రం చెప్పు, యేసు రక్తం చెప్పు అని అంటే ఆమె అప్పుడు చెబుతుంది, స్తోత్రం అన్నయ్య, ప్రైజ్ లార్డ్ అన్నయ్య అంటుంది. ఇందాకేమో అరే బోరే అంది, ఇందాకేమో ప్రైజ్ లార్డ్ అనలేదు, స్తోత్రం అనలేదు. ఇంక నాకు అప్పుడు అర్థమైంది, ఆహా దయ్యం ఉంటే ప్రైజ్ లార్డ్ చెప్పరు, హల్లెలూయా చెప్పరు, ఏంటి స్తోత్రించరు, దయ్యం లేకపోతేనే చెబుతారు అని నాకు క్లారిటీ అయింది. ఇప్పుడు చెప్పండి దయ్యం లేని వాళ్ళంతా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దయ్యం లేని వాళ్ళంతా చెప్పండి హల్లెలూయా. దయ్యం ఉన్నవాళ్ళు మాత్రం చెప్పకండి, దాంతో సహజీవనం చేయండి మీరు, ఓకేరా. సెకండ్ వన్లోకి వెళ్ళిపోదామా. దేవుడు సంపూర్ణముగా మనలను రక్షిస్తాడు. ఆ రక్షణలో సంపూర్ణమైన సమాధానం ఉంటుంది, సంపూర్ణమైన విడుదల ఉంటుంది, సంపూర్ణమైన స్వేచ్ఛ ఏంటి స్వతంత్రత మనలో ఉంటుంది. వాళ్ళు ఆనందంగా దేవుని గొప్ప శబ్దముతో స్తుతించి మహింపరుచుకుంటూ వెళుతున్నారట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ వన్ రెండో మాటగా ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదువుతారు. హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చదువుతారు. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి అర్పించెను. ఎవరు ఆ వాగ్దానమును సంతోషముగా అంగీకరించారో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అది ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము బాగేనండి మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తి గల దేవుడై ఉన్నాడట. ఆమేన్. నేను ఈ వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియ సహోదరి సోదరా,
యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒకసారి చదువుతారు ఆ మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. హేబేలు యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనమేగా. అది ఏం చదువుతున్నావు సుధాకర్? హెబ్రీ కాదు, యోహాను సువార్త అని చెప్తున్నాను కదా. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. ఏమైపోయావు రాబాయ్? మోగపోయిందా గొంతు? చూడండి, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, మనుష్య కుమారుడు దేవుని సన్నిధిలో మహిమపరచబడటం కోసము ఆ వ్యాధి వచ్చాను. చాలు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. చాలా మంది సజీవులుగా అనుకుంటున్నారు, బ్రతికి ఉన్నామో అని అనుకుంటున్నారు, కానీ మృతులై ఉన్నారు. సచ్చి శవాలై బ్రతికి సచ్చి బ్రతికి సచ్చి బ్రతికి మనిషి కొనసాగించబడుతున్నాడు. పైకేమో బ్రతికిన వారు లాగున్నారు, లోపటేమో చచ్చిన వారు లాగున్నారు. చెప్పండి, పైకి ఎలా ఉన్నారట? బ్రతికిన వారిలాగా తెల్లటి బట్టలు కట్టుకొని లేకపోతే తెల్లటి పళ్ళు చూపించుకుంటా కనపడుతున్నారు సమాజంలో. కానీ లోపట అనేక సమస్యలు, కృంగుదలలు, వ్యాధులు, అనేక ఆర్థిక సమస్యలు, కన్నీళ్ల వ్యధ, భయంకరమైనటువంటి స్థితిగతుల్లో మనిషి లోపట చచ్చిపోతున్నారట. మన దేవుడు ఎవరు అని అంటే, ఈ రిపబ్లిక్ డే రోజున మృతుల సహితము ఈ సర్వ సమాజంలో మృతులైనటువంటి వారిని ఆయన సజీవులుగా లేపగలిగిన వాడు. చప్పలు కొడదామా గట్టిగా? సజీవులుగా లేపగలిగిన వాడు, సజీవులుగా లేపగలిగిన వాడు, సజీవులుగా లేపగలిగిన వాడు. ఆమేన్. ఆయన సజీవుడు. చెప్పండి, ఆయన ఎవరు? ఆయన సజీవుడు, సంచరిస్తున్నాడు గనుక మృతులైనటువంటి వారందరినీ కూడా ఆయన లేపుతున్నాడట. చచ్చిన వాళ్ళని దేవుడు లేపుతున్నాడు. ఏ విషయంలో చచ్చిన వాళ్ళని? ఎఫెసీలోకి రాసినటువంటి పత్రికలో అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా, ఎలాగంట? అందరు చెప్పండి, ఎలాగంట? చచ్చిన వారంటే దేని చేత? అపరాధముల చేత. ఏ వింటున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు, మట్టి బుర్రల్లాగా ఉన్నాయి. ఇంత అరుచుకొని చెబుతుంటే అరవనీకి అక్కడ. అపరాధముల చేత. చెప్పండి, దేని చేత అంట? పాపముల చేత చచ్చిన వారై ఉన్నారట. ఒకసారి చచ్చినటువంటి మనల్ని దేవుడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము ద్వారా, మీలో ఎవరైనా మీ యవనస్తులు 16 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాప్తిస్మం అని చెబితే వాళ్ళు బాప్తిస్మాలు ఉంటాయి. పోయిన వారం కూడా అనౌన్స్మెంట్ చేసి బాప్తిస్మం పొందండి. బాప్తిస్మం పొందుట ద్వారా బ్రతికిన వారుగా మార్చబడతారు. చప్పలు కొట్టండి గట్టిగా గట్టిగా గట్టిగా. ఈ లోకపరంగా చచ్చిపోయి ఆత్మీయంగా బ్రతికించబడతారు. ఇసాకును గురించిన వాగ్దానం ఏంటి అని అంటే, ప్రియ సహోదరి సోదరా, ఎవరైతే తండ్రి యొక్క దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి విశ్వసిస్తారో, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తారో, వారిలో ఒక గొప్ప ఉన్నతమైన సజీవమైన కార్యాలు జరుగుతాయి. ఈ రోజున అనేకులు సువార్త ప్రకటించనివ్వకుండగా పోస్టర్స్ వేస్తుంటే భయంకరంగా లోపట వాళ్ళు కుళ్ళి పట్టిపోయి సచ్చిన శవాలు,
భయంకరమైనటువంటి కుళ్ళుబడిన సమాజం సజీవుడైనటువంటి యేసుక్రీస్తుని ఎక్కడ మా దేశాన్ని స్వతంత్రించుకుంటాడో, ఎక్కడ దేశం మొత్తానికి ఆయన దేవుడైపోతాడనని కుళ్ళు కుతంత్రాలతో ఈ రోజున అనేక సువార్త వాగ్దానాల్ని ప్రకటించనివ్వకుండా పలు రకరకాలుగా పన్నాగాలు పొందుతున్నారు అన్నమాట. ఎవరైతే ఈ వాగ్దానాలను నమ్మి, చెప్పండి ఎలాగ నమ్మి, ఈ వాగ్దానాలను నమ్మి విశ్వసిస్తారో వాళ్ళు మృతులలో నుండి లేపబడతారట. చప్పలు కొడదామా గట్టిగా? మృతులలో నుండి లేపబడతారు, మృతులలో నుండి లేపబడతారు. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. అపరాధములు పాపముల చేత చాలా మంది చచ్చిపోతున్నారు. ఏ విషయంలో చచ్చిపోయి ఉన్నారనంటే పాపములు జరిగిస్తూ, అపరాధాలు జరిగిస్తూ మేము పరిశుద్ధులమని చెప్పుకుంటూ చాలా మందిలో అపరాధాలు పాపములను జరిగిస్తూ వాళ్ళు మృతులైపోతున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో నీలో ఆయన శక్తి కలిగినటువంటి దేవుడుగా, ఆయన నీలో, నీ ద్వారా దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతంలో, నీ ప్రాంతంలో నీ ఒక సజీవురాలుగా, నీ ఒక సజీవుడిగా యేసయ్య కొరకు సాక్షిగా దేవుడు నీ ప్రాంతంలో నేను నిలబెడితే నీవు సజీవులుగా అనేకులకు కనుపరచబడి అనేకుల్ని యేసులోనికి మనం నడిపించాలి. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా హల్లెలూయా. నీలో చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న వ్యాధులు, చిన్న చిన్న అనారోగ్యాలు సమీపిస్తున్నాయి అంటే అవి దేవుని మహిమ కొరకే. చెప్పండి, దేనికోసం అంట? దేవుని మహిమ కోసమే. అక్కడ 10 మంది కుష్ఠరోగులు విడిపింపబడి దేవుని బిగ్గరగా మహింపరిచారట. ఇక్కడ నీలో చిన్న బలహీనతలు ఏర్పడినప్పుడు వాటి విషయంలో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక ఆ బలహీనత మరణకరమైనది కాదు గాని దేవునికి మహిమ కలుగుటకే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుటకే. కనుక మనము ఏ విషయాల్లో అధైర్యపడకుండా, భయపడకుండా, చాలా మంది మరణానికి భయపడిపోయి, అధైర్యపడిపోయి, కృంగిపోయి మరణకరమైన వ్యాధులతో, మరణకరమైనటువంటి సమస్యలతో భయపడిపోయి కలవరపడిపోతూ ఉంటారు. ఈ వాగ్దానాలు నిన్ను విశ్వసించి నమ్మినప్పుడు ఆయన నిశ్చయముగా మృతులను సహితము సజీవులుగా లేపుటకు శక్తిగల దేవుడు. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మృతులను సహితము లేపటానికి శక్తి కలిగిన సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఈ రోజున చాలా మంది బ్రతికి ఉండి కూడా ప్రకటన గ్రంథంలో అదే చెబుతున్నారు. నువ్వు బ్రతుకుచున్నావని మాటే కానీ మృతుడవే. చెప్పండి, ఏమంటున్నాడు? నువ్వు బ్రతుకుచున్నావని ఒట్టి మాటే తప్ప మృతులై ఉన్నారట, చచ్చిన వారై ఉన్నారట. చాలా మంది ఆరాధనకు వచ్చి కూడా చచ్చిన అనుభవాల్లో ఉన్నారు. ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసి చప్పట్లు కొట్టి దేవుని మహింపరిచే అనుభవం కనిపించట్లేదు. దేవుళ్ళు చచ్చిపోయి లోకంలో బతికున్నారు. లోకంలో కార్యాల విషయంలో చూడండి, అడుగు ముందేసి పరిగెత్తుకుంటూ వెళుతుంటారు. ఆత్మీయ కార్యాలకు వచ్చేసరికి చూడండి, ప్రార్థన అంటే మోకరించరు, వర్షిప్ అంటే ఆనందించరు, కళ్ళు ముయ్యరు, చప్పట్లు కొట్టరు, దేవుని మహింపరచరు. ఇదేంటంటే దేవుణ్ణి దేవుళ్ళో చచ్చిపోయారు, లోకంలో బ్రతికి ఉన్నారని అర్థం. మనము లోకంలో బ్రతికి ఉండకూడదు, దేవుళ్ళో బ్రతికి ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుళ్ళో బ్రతికి ఉన్నవాడు పరలోకంలో బ్రతికి ఉంటాడు. లోకంలో బ్రతికి ఉన్నవాడు నిత్య నరకంలో బ్రతికిపోతాడు, ఎప్పుడు కాలిపోతూనే ఉంటాడు. నీకు కావాల్సింది లోక సంబంధమైనటువంటి జీవితంలో ఒక బ్రతుకు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఒక నిండుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. లోకంలో అన్నిట్లో నేను ఉంటాను, అందరిలో నేను ఉంటాను, అన్ని చోట్లకి నేను వెళ్తాను కాదు. నువ్వు దేవుని సన్నిధిలో సువార్తకి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, స్తుతి కూటాలకి వెళ్ళాలి, నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో బ్రతికి ఉన్నావని కనుపరచాలి. ప్రకటన గ్రంథంలో అదే చెబుతాడు.
ఏంటి, నీవు బ్రతికి ఉన్నావని మాటే కానీ మృతుడవే. అదేంటయ్యా అంతలా మాట అంటున్నావు అంటే, ఎస్, నీ నోట స్తుతి లేదు, మొదటి ప్రేమ లేదు, ఏంటి ఆ క్రియలు లేవు, ఆ విధమైనటువంటి స్తుతి ఆరాధన లేదు, నువ్వు మృతుడవై ఉన్నావు అని చెప్తున్నావు. కనుక మనము ఏంటి ఈ లోకంలో మృతులైనటువంటి వారికి సాక్షులుగా ఉండాలి. మనము సజీవులుగా నిలిచి దేవుని యొక్క ఉన్నతమైన క్రియలు వివరిస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవునికి సాక్షులుగా ఉండాలి. అంతేగాని నువ్వు చచ్చిన వాళ్ళలాగా నీ సాక్ష్యం చచ్చిపోయింది నీ వీధిలో. పలానా అమ్మ ఇదిగో ఆ గేర్ అంతా పాడు చేసింది, ఈ గేర్కి వచ్చింది, ఈ గేర్ అంతా పాడు చేసింది. ఇప్పుడు ఏంటి ఆ భయంకరమైన ఆ నోట్లో నోరేలేమో, ఆ మనిషి దగ్గరకు వస్తే బాబాయ్ దూరం వెళ్ళిపోవాలన్న బ్రతుకుతుంది. సచ్చిన అనుభవం అది. ఏంటి సచ్చిన అనుభవం. వాళ్ళ పరిస్థితుల్లో ఏ కోశాన్ని దేవుని కోసం సాక్షిగా ఉండవు. సమరే స్త్రీ ఉంది, మార్చబడింది, దేవుని కోసం సాక్షిగా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మార్చబడితే యేసుక్రీస్తు గురించి చెప్పుకుంది, పాస్టర్ల గురించి చెప్పుకొని తిరగలేదు. యేసుక్రీస్తు నన్ను ఇట్లా మార్చాడు, ఇలా బ్రతికించాడు, ఇలా పాప బ్రతుకులోంచి నన్ను విడిపించాడు అని చెప్పుకుంది తప్ప ఏంటి ఎవరెవరి దగ్గర ఎవరెవరు పాపం చేశారు, ఎవరెవరు ఇలా తిరిగారు అలా తిరిగారని ఎవరించి చెప్పుకోవాలి. ఇదేంటంటే మృతమైనటువంటి అనుభవం. చెప్పండి, అదేంటిది? మృతులైనటువంటి వారి అనుభవం, చచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి అనుభవం. కనుక దేవుని సన్నిధిలో సముఖంలో మృతులను సహితము ఆయన దేశంలో ఈ రాష్ట్రంలో చచ్చిన వారిని ఆయన లేవనెత్తునుగాక, ఆయన లేవనెత్తి సజీవులుగా మార్చునుగాక, ఆయన వారిని రక్షించునుగాక, వారిని సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 32వ వచనం, క్షేమాభివృద్ధి కలిగించినట్లు. మీరు చదవద్దులే, చూడండి ఆ తర్వాత చదువుకోండి. 20వ అధ్యాయం 32వ వచనం, క్షేమాభివృద్ధి. అందరూ చెప్పండి, ఏ వృద్ధి? దేశములోను సంఘములోను నీ కుటుంబంలోను క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, క్షేమాభివృద్ధి కలుగునుగాక. చప్పట్లు కొడుతూ క్షేమాభివృద్ధి కలుగునుగాక. సంఘములోను నీ కుటుంబంలోను దేశంలోను రాష్ట్రములోను క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. నీ వ్యాపారాలలో క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. చూడండి, క్షేమాభివృద్ధి. చెప్పండి, ఏ వృద్ధి? వృద్ధి పొందటం కాదు కానీ క్షేమముగా వృద్ధి పొందాలి. క్షేమం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. చాలా మందికి విస్తారమైన ధనం ఉంటుంది కానీ క్షేమం ఉండదు. రాత్రి పగళ్ళు ఆ ఆస్తులను చూసుకొని, ఆ డబ్బును చూసుకొని, దేవునికి స్థానం లేకపోతే, దేవుడికి విలువ లేకపోతే దేశంలో దేశం ఎలా బాగుపడుతుంది, ఎలా క్షేమాభివృద్ధి పొందుతుంది? ఈ రోజున దేవుడికి స్థానం లేదు. ఆదివారం అంటే దేవునికి ఘనపరిచే అనుభవం లేదు, దేవుని స్తుతించే అనుభవం లేదు. దేవుని పట్టణం, దేవుని యొక్క దేశం అది క్రైస్తవ దేశం. కానీ అక్కడే క్రైస్తవులుగా ఉంటున్న వారికి క్షేమం లేదు. కారణం ఏంటంటే దేవునికి స్థానం లేదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమాభివృద్ధి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన యొక్క సంఘంలో, మన బిడ్డలందరికీ కలుగజేయునుగాక. అందరూ మోకరిస్తారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం.